తాడికొండ శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల హామీని అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అమలుకు శ్రీకారం చుట్టారని, ఉచితంగా ఇసుక ఇస్తామన్న హామీని నిలబెట్టుకున్న కూటమి నేత చంద్రబాబు అని కొనియాడారు. వైసీపీ హయాంలో ఇసుక మాఫియా దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయిందని, ప్రభుత్వం హయాంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయానికి ప్రైవేట్ వ్యక్తుల చేతులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని అమలు చేసే దిశగా అనేక కార్యక్రమాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా ఆఫీసుల ప్రక్షాళనతో పాటు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రజలందరికీ ఉచితంగా ఇసుకని అందజేస్తామన్న హామీని అధికారానికి వచ్చిన నెల రోజుల్లోపే నెరవేర్చడం చాలా సంతోషదాయకం. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇసుక బంగారం కంటే ఖరీదైపోయిన సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. అంతేకాదు, రకరకాలుగా పాలసీలు మార్చి ఆ పాలసీల ద్వారా ప్రజల్ని ఇబ్బందికి గురి చేసి ఇసుక ద్వారా ఆధారపడిన అనేక మంది భవన నిర్మాణ కార్మికుల యొక్క పొట్టగొట్టి ఆఖరికి ప్రాణాలు తీసిన సందర్భం కూడా మనందరికీ తెలుసు. దాని మీద వాళ్ళు ధర్నాలు చేశారు, రాజకీయ పక్షాలు ధర్నాలు చేసినాయి. ఇసుక పాలసీ ప్రకటించండి అని మొత్తుకున్నా కూడా కొన్ని నెలల పాటు ఇసుకని బంద్ చేసి వారందరి ప్రాణాలు ఉసురు పోసుకున్న ప్రభుత్వం వైసీపీ, జగన్మోహన్ రెడ్డి గారు. ఒక అంచనా ప్రకారం దాదాపు 50,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. దీన్ని ఏదో మెరుగైన విధానాన్ని అమలు చేస్తామని ఇసుకని తోడి తీసుకొచ్చి స్టాక్ పాయింట్లో పెట్టడం, స్టాక్ పాయింట్ నుంచి మరలా అమ్మకాలు మొదలుపెట్టడం, స్టాక్ పాయింట్లో కొంతమంది వైసీపీ కార్యకర్తలని, నాయకుల్ని నియామకం చేసుకోవటం, ఆన్లైన్ పేరు మీద నెంబర్ ఒకటి ఇచ్చి ఏపీఎండిసి పరిధిలో వందల మందిని సొంత సైన్యాన్ని నియమించుకోవటం, ఎవరైనా సరే ఆన్లైన్లో ట్రై చేస్తే అందుబాటులో లేకపోవటం, స్టాక్ పాయింట్కి నది నుంచి ఒడ్డుకి, ఒడ్డు నుంచి స్టాక్ పాయింట్కి చేరవేసే సందర్భంలో ఇక్కడ నుంచి డైరెక్ట్గా హైదరాబాదు, బెంగళూరు, మద్రాసు నగరాలకి దొంగ రవాణా చేయటం, ఇవన్నీ కూడా కొత్త కొత్త దోపిడీకి మార్గాలుగా కనిపించినాయి. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గనుల శాఖను నిర్వహించిన సందర్భంలో కంప్లీట్గా ప్రకృతి ప్రసాదించిన వరం ఇసుకని కంప్లీట్గా దోపిడీ ఒక వస్తువుగా మార్చేసిన సందర్భాన్ని మనం గమనించాలి. జీవో తీసుకొచ్చి ఎక్కడ ఎవరికి అందుబాటులో లేని ధరని నిర్ణయించి ఆ నిర్ణయం ద్వారా ఒక లారీ ఇసుక కొనాలంటే 50,000 రూపాయలు. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ క్వాలిటీ వస్తుందో తెలియదు. ఈ ఇసుక రావాలంటే ఖచ్చితంగా వైసీపీ నాయకులను సంప్రదించాలి. 50,000 మనకంటే అనేక సందర్భాల్లో హైదరాబాదులో, బెంగళూరులో, ఇతర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఇసుక దొరికిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక్కడ ఏమో భవన నిర్మాణ కార్మికులు పస్తుంటా ఉంటే, పని దొరక్కుంటే ఇతర రాష్ట్రాలకి దొంగతనంగా అమ్మేసిన గనుడు జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత మళ్ళీ పాలసీ మార్చి ఇంకొక విధానాన్ని తీసుకురావడం, తర్వాత చివరి సంవత్సరంలో ప్రైవేటు వ్యక్తులకి సేనరైజ్ వసూలు చేసుకునే అవకాశం కల్పించడం.
ప్రైవేటు వ్యక్తులు చెక్ పోస్టులు పెట్టి వారు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్న ప్రకృతి వనరులు మట్టి, ఇసుక, గ్రావెలు, ఇతర మైనింగ్కి సంబంధించిన అన్నిటి మీద రాయల్టీని వసూలు చేసుకునే హక్కు ప్రైవేటు వ్యక్తులకు కల్పించటం, ఇది చాలా దారుణమైన అంశాలు జరిగినాయి. దీన్ని గమనించిన చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చారు. ఆ హామీ ఏంటంటే ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెడతాం. ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ అనేక రంగాల్ని ఆదుకున్న సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఉచిత ఇసుక అనేది చాలా మంచి నిర్ణయం. ఇసుక మీద ఆధారపడి భవన నిర్మాణ రంగంతో పాటు అనేక మంది ఆధారపడి ఉన్నారు. వ్యాపారంలో ఇనుము, ఉక్కు వ్యాపారం, సిమెంట్ రంగం, ఎలక్ట్రికల్ రంగం, భవన నిర్మాణ కార్మికులు, భవన నిర్మాణంలో దాదాపు 36 రకాల వివిధ వృత్తులు చేసుకునే వ్యక్తులు, తాపీ వాళ్ళతో పాటు అనేక రంగాలకు చెందిన ఉపాధి పొందే అవకాశం ఉన్న రంగాన్ని తన ఆదాయ వనరుగా మార్చుకున్న జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి పాలసీని మార్చేసి పేద ప్రజలకు, మధ్యతరగతి వారికి ఇసుకకి రేట్ లేకుండా కేవలం రవాణా ఛార్జీలు, లోడింగ్ అన్లోడింగ్ ఛార్జీలు, ప్రభుత్వానికి ఇచ్చే జీఎస్టీ తప్ప వేరేమీ లేకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. తద్వారా నిర్మాణ రంగం అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు అభివృద్ధి పట్టాలు ఎక్కనుంది. పేద మధ్యతరగతి కార్మికులు ఉపాధి దొరుకుతుంది. వ్యవసాయం తర్వాత అత్యధికంగా పేదవారు ఆధారపడి బ్రతికే రంగం ఏదైనా ఉందంటే భవన నిర్మాణ రంగం. ఆ రంగం ఊపిరిలో ఊనుకొని ఖచ్చితంగా అందరికీ అవకాశాలు దొరుకుతాయి. వైసీపీ హయాంలో ఒక ఇల్లు కట్టుకోవాలంటే, పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే సుమారు 5 లక్షల రూపాయల ఇల్లు ఒక పేద వర్గానికి చెందిన వ్యక్తి ఇల్లు నిర్మాణానికి ఖర్చు అయితే అందులో 3 లక్షల రూపాయలు ఇసుకే కొనడానికే సరిపోయే పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఈ రోజున ఇసుక ఉచితంగా సరఫరా చేయాలని, పారదర్శకంగా అందించాలని, ఎక్కడ ఏ లోటుపాటు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో జీవో నెంబర్ 43 తీసుకురావడం జరిగింది. అందులో డిస్ట్రిక్ట్ లెవెల్ మానిటరింగ్ కమిటీ చైర్మన్గా కలెక్టర్ గారు, అలాగే విజిలెన్స్ కమిటీ ఉంది, అనేక మంది అధికారులు, పోలీస్ యంత్రాంగం, ఎస్ఈబి వాళ్ళు అందరిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి ఎవరికి కూడా ఎక్కడ కూడా అవకాశం లేని విధంగా అక్రమంగా ఇసుకని రవాణా చేయడానికి అవకాశం లేని విధంగా తయారు చేయడం జరిగింది జీవో. అంతేకాకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాలకు అనుగుణంగా ఆ ప్రాంతాలను మినహాయించి పర్యావరణానికి నష్టం రాకుండా డ్రెడ్జింగ్ కొన్ని ప్రాంతాల్లో అనుమతి ఇవ్వడం జరుగుతాం. ఆ డ్రెడ్జింగ్ కోసం చీఫ్ ఇంజనీరు, సూపరింటెండెంట్ ఇంజనీరు, ఇతర నిపుణులైన అధికారులు పెద్ద పెద్ద నదుల్లో పర్మిషన్లు ఇవ్వడానికి అధికారాన్ని కలిగి ఉంటే అది సక్రమంగా నిర్వహించడానికి కోసం ఈ మధ్యకాలంలో కొన్ని స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. ఆ స్టాక్ పాయింట్స్ అన్నిటినీ ముందు ఎగ్జాస్ట్ చేయడానికి కోసం, అందులో ఇసుకని ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి కోసం రాబోయే 2-3 నెలల్లో ఈ ప్రాసెస్ అంతా పూర్తయ్యే లోపు డ్వాక్రా సంఘాలకు అప్పచెప్పి ఆన్లైన్లో నమోదు చేసుకోవటం, ఆధార్ కార్డును తీసుకెళ్తే మ్యాక్సిమం 20 టన్నులు మాత్రమే ఒక వ్యక్తికి ఇచ్చే నిబంధన పెట్టడం జరిగింది. అప్పుడు రోజుల్లో
ట్రాక్టర్ 10,000, 12,000, 15,000 కొన్న ట్రాక్టర్ ఈ రోజున 2,500 రూపాయలకే లభించడం జరుగుతుంది. సమయాలు కూడా నియంత్రించడం, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇసుక లోడింగ్ అన్లోడింగ్ జరుగుతుంది. డిస్టెన్స్ని బట్టి, దూరాన్ని బట్టి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అవుతుందే తప్ప లోడింగ్ చేసే దగ్గర ఖచ్చితంగా రేట్లు వర్తిస్తాయి. అంతే తప్ప లోడింగ్ అయ్యే రేట్లు జిఎస్టీ తప్ప ఇంకేమీ అందులో తీసుకోవడానికి అవకాశం లేని విధంగా రేటు ఫిక్స్ చేశారు. 1000 నుంచి 2,500 మ్యాక్సిమం. ఈ రకంగా భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవటం, అభివృద్ధిని పరుగులు పెట్టించడం, ఇసుకలో అక్రమాలు జరగకుండా చూడటానికి మానిటరింగ్ కమిటీసు, విజిలెన్స్ కమిటీసు, అదేవిధంగా సక్రమంగా నిర్వహణ కోసం అధికార యంత్రాంగాన్ని వాడటం, ఎక్కడ కూడా పారదర్శకంగా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మీకు ఎంతకు వస్తుంది ఇసుక, అక్కడ ఎంత అవుతుంది, డ్రెడ్జింగ్ చేసినా లేకపోతే ఇతర మార్గాల ద్వారా ఆ స్టాక్ పాయింట్ దగ్గర ఇసుక ఉంటే ఆ ఇసుకని మీకు ఎంతకి పడుతుంది అనేది స్పష్టంగా కనపడే విధంగా పారదర్శకంగా చేయడానికి కోసం ఒక జీవో కూడా రిలీజ్ చేశారని తెలియజేసుకుంటూ, అభివృద్ధి కోసం సత్వరమైన నిర్ణయాలు తీసుకున్న కూటమి ప్రభుత్వానికి మనం అందరం కూడా అభినందించాలి. చెప్పిన మాటని చెప్పినట్టుగా అనుకున్న టైంకి కార్మికులు, భవన నిర్మాణ రంగం వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా నెల రోజుల్లోపే ఒక పాలసీని తయారు చేసి ప్రజలకి తీసుకురావడం అభినందనీయంగా తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన దోపిడీ విషయం మీద ప్రైవేటు వ్యక్తులు కొన్ని జిల్లాలు సీనరేజ్ వసూలు చేసుకునే హక్కు కొన్ని ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పారు. తద్వారా దోపిడీకి జరిగింది. ఈరోజు కూడా డిపార్ట్మెంట్కి, అంటే మైనింగ్ డిపార్ట్మెంట్కి సీనరేజ్ బకాయి ఉంది. వాళ్ళైతే తవ్వుకున్నారు, మట్టి తవ్వుకున్నారు, ఇసుక తవ్వుకున్నారు, ఇతర మైనర్ మినరల్స్ తవ్వుకున్నారు. కానీ గవర్నమెంట్కి కట్టాల్సిన అమౌంట్స్ బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలన్నింటినీ కూడా తిరిగి వసూలు చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇందాక నేను చెప్పినట్టుగా 20 టన్నుల ఇసుక 7,400 రూపాయలకు వచ్చిన రసీదు మీ అందరికీ చూపిస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వ సంపద, ఇసుక మీద వచ్చే ఆదాయం కానీ, మద్యం మీద వచ్చే ఆదాయం కానీ, లేకపోతే గనుల నుంచి గ్రానైటు, ఇతర ఇసుక మీద ఇతర ఆదాయ మార్గాలు, రిజిస్ట్రేషను, సర్ఛార్జ్, వీటన్నిటి మీద వచ్చే ఆదాయాలన్నీ కూడా కొంత ప్రభుత్వానికి జమ అవటం, కొంత ప్రైవేట్గా వెళ్ళిపోవటం జరిగింది. క్వార్ట్జ్ మైనింగ్ ఉంది, లేకపోతే సిలికా మైనింగ్ ఉంది, ఒక గ్రానైట్ ఉంది, మ్యాంగనీస్ ఉంది, బైరిటీస్ ఉన్నాయి. ఇటువంటి మైనింగ్ అంతా కూడా పర్మిషన్ కొంతమేరకు తీసుకోవటం, అక్రమంగా తవ్వకాలు జరపటం, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అంతా కూడా గండి కొట్టి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. మరి వైన్స్ మద్యం పాలసీ చూసుకుంటే భారతదేశంలో కానీ ఎక్కడ దొరకని బ్రాండ్లు ఆంధ్రాలో దొరుకుతాయి. కానీ నాసిరకం అనేది ల్యాబ్లు టెస్ట్ చేస్తాయి, అత్యంత ఖరీదైంది, అత్యంత నాసిరకమైన మందు దొరికింది. బ్రేవరేజ్ కార్పొరేషను ఎండి ఈ రోజున కేసు ఎదుర్కొంటూ ఉన్నాడు. అంటే ఎక్కడ తయారీ ఎంత అయింది, అమ్మకం ఎంత అయింది, మధ్యలో స్టాక్ పాయింట్లో ఎంత వచ్చింది, ఇవన్నిటినీ మనం ఒకసారి బేరీజ్ వేస్తే వేల కోట్ల రూపాయల దోపిడీ మద్యంలో దొరికింది, మైనింగ్లో దొరికింది. రాష్ట్రానికి ఆదాయం వచ్చే వనరులన్నీ కూడా
కొంత సొంతానికి, కొంత మాత్రమే ప్రభుత్వానికి. వీటన్నిటిని అరికట్టడం, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళటం, ప్రభుత్వం ద్వారా జరిగే ప్రతి కార్యక్రమాన్ని పారదర్శకంగా చేయటం, పరిశ్రమలు పెట్టుబడుల్ని ఆహ్వానించటం ద్వారా ఉపాధి కలిగి ఆర్థిక చక్రం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని మ్యాక్సిమం రాబట్టడం జరుగుతుంది, అవినీతిని అరికట్టడం జరుగుతుంది. తద్వారా పేదలకి మెరుగైన మేమిచ్చిన హామీలు అమలు చేయడం జరుగుతుంది.